మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనశ్శాంతి కావాలి, ఏం చేయాలి, ఎక్కడ దొరుకుతుంది? బజార్ వెళ్ళి కొనుక్కోవటమే. చెప్పండి రమ్మగారు, ఏ బజారు, ఏ మార్కెటు, ఎంత రేటు ఉందో చెప్తే అందరం కొనుక్కుంటామేమోనండి. బహుశా అప్పు చేసైనా కొనేసుకుంటామేమో అనిపిస్తుంది నాకైతే. చాలామంది దగ్గర వింటామండి అబ్బా మనశ్శాంతే లేదని. కానీ ఏదో ఒక సందర్భంలో మనమందరం కూడా అంటామేమో మాట కదండి. అవును. ఏంటి రమ్మగారు, ఇది ఎందుకు లోపిస్తోంది? ఏం చేయాలంటే అసలు మనకి మనశ్శాంతి అవసరమే లేదు జయ. మన పని మనం చేస్తే ఏముండదు. ఈ మనశ్శాంతి లేదు, చిత్తశాంతి లేదు, ఇలాంటివి ఎప్పుడు వస్తాయి మనకి? మనం కొలాప్స్ అయిపోతుంటే, చేయలేకపోతుంటే, ఓవర్లోడ్ అయితే ఓవర్లోడ్ అయ్యామని ఫీల్ అయితే అవటం కాదు, మనం ఫీల్ అవుతాం. ఇది కరెక్ట్. మన ఇప్పుడు నిజంగా మనశ్శాంతి లేని పరిస్థితులు అంటే దుర్భరమైన స్థితి వస్తే, కాలు కదపలేని స్థితి, చెయ్యి కదపలేని స్థితి, ఏ దారి లేదు, మనకెవ్వడూ లేడు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, పిల్లలు లేరు, ఎప్పుడో మనశ్శాంతి లేదు. అలా అది కాకుండా మనం రోజువారీ పనులన్నీ టింగరంగమని చేస్తూ నిన్న రాత్రి ఐమాక్స్లో సినిమా చూసి వచ్చి ఇవాళ ఏదైనా పిల్లలు ఏడ్చి వంట అవ్వక ఆఫీస్కి టైం అయిపోయి అప్పుడు మనశ్శాంతి లేదంటే ఎలాగ చెప్పు? అవును, అంటే మనశ్శాంతి కూడా మీరు జెన్యూన్ కాజ్ ఉండాలంటారు. ఎస్, జెన్యున్ కాజ్ తోటి మనశ్శాంతి లేకపోవటం అంటే వేరే కథ. మనం అందరం మనశ్శాంతి కోసమే వెతుకుతాం. పరువు చిన్నవాడు ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లాడు తీసుకో, వాడికి కూడా మెంటల్ పీస్ ఉండదు. వాళ్ళ అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు, నాయన మీద ఉంటుంది, స్కూల్లో ఏదో ప్రాబ్లము, పక్కవాడు విసిగిస్తాడు, పుస్తకం పోతుంది, వాడికి ఐస్ క్రీమ్ ఇష్టం, వాళ్ళ అమ్మ కొన్నంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఐస్ క్రీమ్లు తినకూడదు అంటాడు, డాక్టర్ గారి పేరు చెప్పి బెదిరిస్తుంది, హాస్టల్లో వేసేస్తా అంటుంది. పాపం వాడికి మెంటల్ పీస్ ఏది పిల్లాడికి? లేదు. ఇదో పెద్ద సమస్య. అక్కడి నుంచి టీనేజ్కి వచ్చాక అప్పుడు బోల్డ్ అన్ని సమస్యలు, మనం అందంగా లేమేమో అన్న ప్రాబ్లం దగ్గర నుంచి, పక్క పిల్ల బాగుంది, దానికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకు లేరు, అదే. లేకపోతే అక్కడి నుంచి దానికి క్లాస్ ఫస్ట్ వచ్చేస్తుంది, నేను ఎప్పుడు థర్డే ఉంటాను, ఫస్ట్ రావట్లేదు, మా అమ్మ ఎంతసేపు దాంతో పోలుస్తుంది. ఆడపిల్లలకి ఇది, మగ పిల్లలకి ఇంకోటి. పిల్లల్లో కామన్గా ఉండేవేమిటి టీనేజ్ పిల్లల్లో? ఒకటి మార్కులు, ప్రెషరు, స్కూల్లో ప్రెషరు, కాలేజీలో ప్రెషరు, పేరెంట్స్ ప్రెషరు, అది కాకుండా వాడి సొంత శరీరం మీద వాడికి వచ్చేవి. వాడికి మెంటల్ పీస్ లేదు, మనశ్శాంతి లేదు. పాపం ఉద్యోగాలు రాకపోతే మనశ్శాంతి ఉండదు, వచ్చాక సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే మనశ్శాంతి ఉండదు. అదొక బ్రహ్మ పదార్థం, దాని మీదే మనం మాట్లాడుకుంటాం. మనం చెయ్యాల్సింది సరిగ్గా చేసి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని హ్యాండిల్ చేసేందుకు కావాల్సిన క్షమత ఉంచుకుంటే మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. పట్టాభిరామ్ గారిది ఓ పుస్తకం చదివాను నేను. అయితే ఆయన ఒక మనశ్శాంతి గురించి ఒక కథ రాశారు. సొంత కథ కాదనుకుంటా, పురాణ గాథ అని చెప్పారు. పూర్వం దేవుళ్ళు మొదట మనం ఎవరైనా లేనప్పుడు చాలామంది దేవుళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం పని పాట ఏమి ఉండేది కాదు. ఏముంటాయి దేవుళ్ళకి పనులు? మనం ఎవరైనా లేమప్పుడు, ఈ భూలోకం ఉంటేనే వాళ్ళకి పని. ఖాళీగా ఉండేవాళ్ళు, ఎంతో స్వర్గానందాన్ని అనుభవించేవాళ్ళు, హాయిగా ఉండి ఉండి విసుగు పుట్టింది. మనకు కూడా చూడు, పని లేక మనశ్శాంతి ఉండదు మనం. అవునవును, ఏ పని లేకపోతే వ్యాక్యూము, పని కల్పించుకోండి అని చెప్తాం మనం కదా. అవును, ఖాళీగా ఉంటే వ్యాక్యూమ్ ఉంటుంది. ఈ దేవతలంతా ఈ వ్యాక్యూమ్ని భరించలేక, క్రమంగా ఒత్తిడి భరించలేక చచ్చిపోతాము. ఏదైనా పని చేయాలని చెప్పి భావించి భూలోకాన్ని, చెట్లు, చేమలు, జంతువులు, మనుషులు, దిబ్బ తిరుగుండం, పొలం పుట్ర అన్నీ ఏర్పరిచాక దేవుళ్ళంతా తలా ఒక పోర్ట్ఫోలియో పంచుకున్నారు. మొక్కలకు ఒక దేవుడు, దేవతల గొడ్లకు ఒక దేవుడు, జంతువులకు ఒక దేవుడు, పొలాలకు ఒకళ్ళు, భూమికి ఒకళ్ళు, పుట్రలకు ఒకళ్ళు, ఇట్లా తలా ఒకటి పంచుకున్నారు. ఒక్కో దేవుడి దగ్గర 2-3 పోర్ట్ఫోలియోలు కూడా వచ్చినాయి. అంత లిస్ట్ రాసి ఈ లిస్టు 2 నువ్వు తీసుకో, 3 నువ్వు తీసుకో అని పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఒక పదార్థం మిగిలిపోయిందట. అదేమిటంటే మనశ్శాంతి. ఈ పదార్థాన్ని నువ్వు తీసుకో అనుకున్నారు. ఒక్కొక్కళ్ళు సజెస్ట్ చేశారు, కొండల మీద పెడదాం, అక్కడికైతే ఎవరు తీసుకోలేరంటే మానవులు చాలా తెలివైన వాళ్ళు, భవిష్యత్తులో వీళ్ళు విమానాలు అవి కనబెడతారు, ఆ కొండల మీదకి ఎక్కేసి తీసేసుకుంటారు, కనిపెట్టేస్తారు. కనిపెట్టకూడదు. లేకపోతే సముద్రాల్లో దాచిపెడదామని ఇంకొకళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళ? రేపొద్దున మానవులు ఏం చేయబోతారంటే షిప్పులు, సబ్మెరైన్లు కనిపెడతారు, అగాధంలో ఉన్నా కూడా తీసేస్తారు. కాబట్టి ఇది కూడా తీసేస్తారు. పాతి పెట్టినా తవ్వేస్తారు. పాతి పెట్టాం భూమిలో, వీళ్ళు ఎక్కడెక్కడి మైన్స్ లాగేస్తున్నారు మన వాళ్ళు. భూమిలో ఇంత ఇనుము ఉందంటే చాలు, దాని మీద కోట్ల కొద్దీ వ్యాపారం జరుగుతుంది, 100ల కొద్దీ ఎకరాలని తవ్వి అవతల బారేస్తారు. ఏం చేద్దాం? ఈ మనశ్శాంతి అనే బ్రహ్మ పదార్థాన్ని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే ఒక కుర్రదేవుడు సలహా చెప్పాడు, ఎక్కడో పెట్టద్దు, మానవుల మెదడులోనే పెడదాం. వాడు ప్రపంచమంతా వెతుక్కుంటాడు,
వాడి చచ్చినా దొరకదు అని. సూపర్. ఎవడు తన లోపల వెతుకుతాడో వాడికి దొరుకుతుంది. వాడి మనశ్శాంతే వాడి పొందుతాడు. వీడు మనశ్శాంతిని పొందాడని ఎదురుకుండా వాడు చేయడు, వాడు వెతకడం మొదలెడితేనే వాడికి దొరుకుతుంది. అంతే. కాబట్టి ఇది దేవుళ్ళ పోర్ట్ఫోలియోగా ఉంచక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఉంచితే సరిపోతుందని చక్కగా మానవుల మెదళ్లలోనే మనశ్శాంతి అనే బ్రహ్మ పదార్థాన్ని నిక్షిప్తం చేసేసారు. ఎంత బాగుందో. మన ఎంత బాగా రాస్తారో ఆయన. మన మనశ్శాంతిని మన లోపల వెతుక్కోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ లిస్ట్ అవుట్. పెన్ను పేపర్ పుచ్చుకోవద్దు, ఆలోచించు. ఇది అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరెవరు దీనికి కారణం, ఏమేమి కారణాలు ఉన్నాయి, ఏ కారణాలని నేను కిల్ చేయగలను. నువ్వు ప్రయత్నం చేస్తుంటే చిత్తశాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే. నువ్వు ట్రై చేయక ఏడుస్తున్నావు అనుకో, రాదు. ఇప్పుడు మరణాలు సంభవిస్తాయి జయ. అవును కదా, అప్పుడు మనశ్శాంతి ఉండదు. దీనికి ఎట్లా అండి క్వశ్చన్ చేసేది అని అడుగుతారు. వెంటనే అదే ఒక ప్రశ్న ఉంటుంది, మరణం ఎంత సహజమైంది. అవును. ఈ పూట దుఃఖం, రేపు దుఃఖం, ఎల్లుండి ఎన్ని రోజులు దుఃఖం. నేను నిద్ర ఆగదు, ఆకలి ఆగదు, ఆవలింతలాగవు, ఎక్కిళ్ళాగవు, ఏమాగుతాయి, ఏది ఆగదు, రోజు ఆగదు. మెల్లిగా ఆలోచించుకుని ఈ వ్యక్తి లేకపోతే వచ్చే లోట్లని మనం ఫుల్ఫిల్ చేద్దామని ట్రై చేస్తే ఆటోమేటిక్గా పెద్ద మనసంత్రమే కొంచెం క్రమంగా మనం దారిలో పడతాం. వ్యాపారం కుదేలైపోయిన వ్యాపారాన్ని దాన్ని ఎట్లా సెట్ చేయాలి అని మనం ఆలోచించుకోవాలి. కానీ రైస్ పుల్లింగ్ లాంటివి ట్రై చేస్తామంటే కదా, ఎక్కడ పోయిందో అక్కడ కదా వెతకాలి. అంతేనా? అవునండి. మనశ్శాంతి కూడా మన మనసులోనే పోతుంది, మనసులోనే వెతుక్కోవాలి. ఇలా ట్రై చేస్తే మీ మనశ్శాంతి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. దీనికోసం మనం ఏం చేయొచ్చు, ఒక 3-4 రకాల పద్ధతుల్ని పాటించవచ్చు. ఒకటి స్పిరిచువల్, భగవంతుడి వైపుకి వెళ్ళటం, దేవుడి ఏదైనా దేవస్థానాలు చూడటము, ఏదైనా పూజ చేసుకోవటం, అటువైపు మార్చుకోవటం. లేదా ఫిజికల్గా కొంచెం మీకు బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, బాగా నడవండి, ఎక్సర్సైజ్ చేయండి, కొండలెక్కండి, ఎక్కడికైనా నడిచి వెళ్ళండి. మెల్లిగా ఫిజికల్గా కొంత మనం యావగేట్ అయితే కొంచెం తగ్గిపోతుంది. తర్వాత ఎమోషనల్గా దేనితోటైనా అనుబంధం పెంచుకోండి. కొత్తగా ఇంట్లో ఎవరో మరణించారు, ఇంట్లో ఒక కుక్క పిల్లనో పిల్లనో తీసుకురండి. లేదా ఎవరో దూరపు మేనత్త మా ఇంటికి వచ్చి ఉండు, పెద్దదానివి, మా ఇల్లు ఖాళీగా ఉంది, మా నాన్న అమ్మ లేక మాకు బాధగా ఉందని ఎవరైనా వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి. ఒక రిలేషన్ని బిల్డ్ చేసుకోవటం ఏదైనా సరే. తర్వాత మెంటల్గా అంటే మనం ఏం చేయాలి ఆలోచించుకుని మన కోసం మనం ఏదైనా ప్రాణాయామం చేయటం, శరీరంతో చేయగలిగే శ్రమ చేయటం, శ్వాసల మీద ఆసక్తి చూపిస్తూ వాటి మీద కొంచెం ఆలోచించుకుంటూ వాటి మీద కనుక మనం వర్కౌట్ చేసినా కూడా మెల్లిగా ఇన్నర్ పీస్, ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఇస్తే ఇన్నర్ పీస్ కనపడడం మొదలు పెడుతుంది. రాదు, వచ్చేదు, మొదలు పెడుతుంది. క్రమంగా మీరు అందులోకి వెళ్ళటం మొదలు పెడతారు. మనని మనం తరిచి చూసుకోవటం ఒకటి అలవాటైతే మనశ్శాంతి ఎక్కడో ఉండదు, అంతే, లోపలే ఉంటుంది. అంతే. సూపర్ రమ్మ గారు. నమస్తే. నమస్తే.